రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ఇది ఒక బ్రేకింగ్ న్యూస్. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించాల్సిందే. ఒకవేళ ఈకేవైసీ చేయించకపోతే మీ రేషన్ కార్డును మీరు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే రేషన్ కార్డు ఈకేవైసీల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇది జనవరి 31వ తారీఖు లోపు, జనవరి 31, 2024 జనవరి 31వ తారీఖు వరకు ప్రభుత్వం గడువును విధించింది. ఏదైనా ప్రభుత్వ పథకం మీకు కావాలి అంటే, మీకు దక్కాలి అంటే, మీరు లబ్ధిదారుడిగా ఉండాలి అంటే మీకు రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి. అయితే ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇప్పటికే ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 70% మంది ప్రజలు ఈకేవైసీని పూర్తి చేసుకున్నారు. 70% మంది కార్డు ఉన్నవాళ్ళు ఈకేవైసీని పూర్తి చేసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా త్వరగా ఈకేవైసీని పూర్తి చేసుకోవాలి అని ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ జనవరి 31వ తారీఖు వరకు ఈకేవైసీని పూర్తి చేసుకోకపోతే ప్రభుత్వం గడువును పొడిగిస్తే తప్ప, లేకపోతే మీ రేషన్ కార్డును మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది. రేషన్ కార్డు ఈకేవైసీని పూర్తి చేయని వారు త్వరగా పూర్తి చేసుకోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డు ఏదైనా లబ్ధి పథకం పొందాలి అంటే రేషన్ కార్డు తప్పనిసరి. సో మీకు రేషన్ కార్డు ఉండాలి అంటే, ఆల్రెడీ మీకు రేషన్ కార్డు ఉంది కదా అని భరోసాగా మాత్రం ఉండొద్దు. మీ రేషన్ కార్డు ఫోర్స్లో ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఈకేవైసీని పూర్తి చేసుకోవాల్సిందే. ఇప్పటి వరకు 70% మంది మాత్రం ఈకేవైసీని పూర్తి చేసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా జనవరి 31వ తారీఖు లోపు ఈకేవైసీని పూర్తి చేసుకోవాలి అని ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. రవినాయక్, ఈకేవైసీ గురించి, రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ గురించి ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు రూపొందించింది? ఈకేవైసీ సెంట్రల్ దగ్గర ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? మనం ఈ కేవైసీ గురించి చూసుకున్నట్టు కనుక అయితే రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా పెద్ద క్యూ లైన్ నడుస్తుంది. ప్రధానంగా ఈ కేవైసీకి సంబంధించి ఒక రకంగా ఆందోళన కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆందోళన అని ఎందుకు అంటున్నామంటే, పూర్తిగా 2 గంటలకు నేరుగా వచ్చి బార్లలో నిలబడుతున్న పరిస్థితి, నేరుగా మీ సేవ దగ్గర బార్లుగా నిలబడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఆ పూర్తిగా ఈ కేవైసీకి సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ నేరుగా ఒక ఉత్తర్వును జారీ చేశారు. పూర్తిగా దేవేంద్ర సింగ్ చౌహాన్ ఒక ఉత్తర్వులు స్పష్టంగా జారీ చేశారు. 31వ తేదీ లోపు అందరూ ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్పిన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఒక జీవోను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పరిస్థితి. అయితే దీనికి గాను ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇటు వనపర్తి జిల్లాలో అతి తక్కువగా పూర్తిగా ఈ కేవైసీ అప్డేట్ చేసుకున్నట్టయితే పూర్తిగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వనపర్తిలో 54.17% ఇప్పటిదాకా పూర్తిగా అక్కడ నమోదైనట్టు వనపర్తి జిల్లాని అతి తక్కువగా ఈ కేవైసీ అప్డేట్ చేసుకున్నారని మనకు పూర్తిగా ఒక ఎనాలిసిస్లో తెలిసింది. అయితే ప్రధానంగా ఇటు మల్కాజ్గిరి జిల్లా కావచ్చు, మేడ్చల్ కావచ్చు, అత్యధికంగా ఈ కేవైసీ అప్డేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. 87 అటు మల్కాజ్గిరి కావచ్చు, అదేవిధంగా మేడ్చల్ కావచ్చు, మేడ్చల్ 81 కావచ్చు, ఇట్లా 81% మేడ్చల్ అప్డేట్ చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టుగైతే ప్రధానంగా ఆ ఈకేవైసీ సెంటర్ల దగ్గర బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. వెంటనే అప్డేట్ చేసుకోవడానికి అటు పూర్తిగా మీ సేవల దగ్గరికి వెళ్ళి పూర్తి బార్లు తీరుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా దీనికి 3 విధాలుగా ఇవ్వడం జరిగింది. ఒకటి తమ్ము కావచ్చు, మరొకటి ఐ కావచ్చు. ఇట్లా ప్రధానంగా ఆధార్ అప్డేట్తో పాటు ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. ఆ ఈ కేవైసీ అప్డేట్ చేసుకుంటేనే రేషన్ సంబంధించిన పూర్తి హక్కు ఉంటారని చెప్పిన పరిస్థితి. ఒకవేళ ఈ కేవైసీ అప్డేట్ జరగకపోతే, అంటే ఐ కానీ తమ్ము కానీ ఇది కనుక పూర్తి స్థాయిలో అప్డేట్ కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకపోతే రేషన్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇది నేషనల్ వైడ్గా ఈ సిస్టమ్ నడుస్తుంది కాబట్టి ప్రధానంగా దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని అప్డేట్ చేస్తున్న పరిస్థితి తెలిసింది. అయితే దీనికి గడువు ఇచ్చారు. గడువు 31వ తేదీలోపే, అంటే 2023 31వ తేదీలోపే ఇది ఉంది కాబట్టి ఈరోజు 5 గంటలకు లాస్ట్ ఉంది కాబట్టి దీనికి వెంటనే మిగతా వారందరూ ఒకసారి చెక్ చేసుకోవాలి. మిగతా వారందరూ కూడా ఈ కేవైసీ అప్డేట్ అయిందా లేదా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కేవైసీకి సంబంధించిన పరిస్థితులు ఇప్పటికే పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు చెప్పే ప్రయత్నం అధికారులు చెప్పారు. పూర్తిగా రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవడం, అదేవిధంగా అక్కడి నుంచి నేరుగా మీ సేవకు వెళ్ళడం, మీ సేవకు వెళ్ళి ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోవడం, ఇలాంటి ప్రధాన అంశాలు
కొంత ఆందోళనకరంగానే మారాయని చెప్పుకోవచ్చు. ఈ ఆందోళనకరంగా మారిన విషయాలు ఏదైతుందో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచితే తప్ప పూర్తి స్థాయిలో ఈ కేవైసీకి సంబంధించిన ఆ సమాచారం మళ్ళీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి వెంటనే ఈ కేవైసీ అనేది అత్యవసరమైంది సరఫరాలకు సంబంధించి. ముఖ్యంగా రేషన్కి సంబంధించిన ఈ కేవైసీ లేకపోతే ఎట్టి పరిస్థితిలో ఉండదు. మళ్ళీ చెబుతున్నారు, ఈ కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే ఎట్టి పరిస్థితిలో ఆ రేషన్ ఎవ్రీ మంత్ ఇచ్చే రేషన్ ఎలిజిబిలిటీ ఉండదు. వెంటనే అప్డేట్ చేసుకోవాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పూర్తిగా తెలంగాణ అంతా కూడా ఈ పరిస్థితి ఉంది. ముఖ్యంగా 70 నుంచి 80% ఇప్పటికే పూర్తి అయింది. అంటే ఇంకా 20% పెండింగ్ ఉంది. 20% పెండింగ్ ఉందంటే ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూసుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఆ పూర్తిగా పరిస్థితి అయితే కొంచెం ఒక రకంగా ఆందోళనకరంగా ఉన్నది. దీనికి సంబంధించి అధికారులు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడవలసింది. రోహిత్, రైట్, థ్యాంక్ యూ రవి. రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రేషన్ కార్డు ఈకేవైసీని పూర్తి చేయని వారు త్వరగా పూర్తి చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. ఈకేవైసీకి జనవరి 31వ తారీఖు వరకు గడువును విధించింది. ఆలోపు ఈకేవైసీని పూర్తి చేయాలి అని ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వాళ్లకు విజ్ఞప్తి చేస్తోంది. పౌర సరఫరాల శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.